డైలీ టేస్ట్ ది డైలీ. దశాబ్దాల రాజకీయ అనుభవం, క్రెడిబిలిటీ ఉన్న ఫ్యామిలీ నియోజకవర్గ మొత్తాన్ని ఓ మద్యం వ్యాపారికి రాసేసిచ్చిందా? రాను రాను ఆ వ్యవహారం మొత్తం పేనుకు పెత్తనమిచ్చిన సామెతను గుర్తు చేస్తోందా? ఇంతకు కొడుకు తండ్రి పెద్ద పదవుల్లో ఉండి కూడా ఓ అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తాన్ని పరాయి వ్యక్తి చేతులు పెట్టేశారా? ఏదా పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ పరిస్థితులు ఎందుకు అంత దారుణంగా దిగజారాయి? నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని షాడో ఎమ్మెల్యే షేక్ చేస్తున్నారట. ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యే ఎంపీ ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జానారెడ్డి కుటుంబం కంటే ఆ షాడో మాట ఎక్కువగా చెల్లుబాటు అవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. జానారెడ్డితో పాటు ఆయన కుమారుడు ఎంపీ రఘువీర్, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కూడా ఏళ్ల తరబడి సన్నిహితంగా ఉంటున్నాడు మద్యం వ్యాపారి రాజాప్రసాద్. ఆయన వ్యవహార శైలి ఇప్పుడు వివాదాస్పదంగానూ, నియోజకవర్గ కాంగ్రెస్ నేతలకు పంటి కింద రాయిగాను మారిపోతోందట. షాడో సార్ పరపతి అరచేతి మందానుందని ఆయన చెప్తే పెద్దలు జానారెడ్డితో పాటు ఆయన ఇద్దరు కొడుకులకు చెప్పినట్లే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక రకంగా కుందూరు ఫ్యామిలీ భుజాలెక్కి రాజప్రసాద్ సవారీ చేస్తున్నారన్నది లోకల్ టాక్. అందుకే నియోజకవర్గంలో అధికారులు కూడా అంతా ఆయనే అన్నట్టు, మిగతా ఎవరైనా ఆ తర్వాతే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. జానారెడ్డితో కలిసి 40 ఏళ్లుగా రాజకీయ ప్రయాణం చేస్తున్న వారిని కూడా పక్కకు నెట్టి పెత్తనం చెలాయించడంతో పాటు కొందరిని రాజకీయంగా కనుమరుగు చేయడంలో కూడా సక్సెస్ అయ్యారట షాడో ఎమ్మెల్యే కమ్ ఎంపీ. అన్ని విషయాల్లో ఆయన మితిమీరిన జోక్యం నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్ లీడర్స్కు ఇబ్బందిగా ఉందని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, జానారెడ్డి ఆయన కుమారుడు పొజిషన్స్లో ఉండడంతో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా సదరు షాడో పోగేసుకుంటున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో జరిగే అధికారుల బదిలీలన్నీ ఆయన కనుసన్నల్లోనే ఉంటాయంట. అందులోనూ పోలీస్ ట్రాన్స్ఫర్స్ అంటే సారు యమా ఇంట్రెస్ట్ అన్నది లోకల్ టాక్. రాజాప్రసాద్ ఫోన్ చేస్తే పోలీసు బాస్ చేసినట్లేనట. నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎక్సైజ్ కార్యాలయం అయితే మొత్తం షాడో ఆదేశాలతోనే నడుస్తోందన్న టాక్ ఉంది. స్వతహాగా లిక్కర్ వ్యాపారి కావడంతో ఆ శాఖలో రూల్స్ బ్రేక్ చేయాలన్నా, వాటిని తన ప్రత్యర్థులపై అమలు చేయాలన్నా అంతా ఆయనేనట. ఇక రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇతర ముఖ్య శాఖల్లో షాడో రాజాప్రసాద్ మాటే వేదవాక్కంటున్నారు. ఎమ్మెల్యేతో పనిలేదు, రాజాప్రసాద్ సార్తో ఒక్క మాట చెప్పించండి, మీ పని అలా అయిపోయినట్టే అనే స్థాయికి అధికారులు వెళ్లారంటే నాగార్జున సాగర్లో పెత్తనం ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు లోకల్ కాంగ్రెస్ లీడర్స్. ఏపీ సరిహద్దులో ఉండడంతో రాష్ట్ర బోర్డర్లో హద్దులు చెరిపేయాలన్నా, వాటిని దాటాలన్నా షాడో చేతులు తడిపితే చాలట. సార్ సై అంటే సరిహద్దులు చెరిగిపోతాయి, నై అంటే రూల్స్ అప్లై అవుతాయి. ఆఫీసర్ ఆన్ డ్యూటీ అన్నట్లుగా అధికారులు వెంటనే రంగంలోకి దిగుతారట. ఆయనను కాదని అట్నుండిటు ఇట్నుండటు ఏ గ్రానైట్, మట్టి, వడ్ల లారీ బోర్డర్ దాటదని చెప్పుకుంటున్నారు. ఇక లిక్కర్ను సరిహద్దులు దాటించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యట. తెలంగాణ మద్యాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏపీకి పంపడంలో ఈ షాడో సిద్ధాస్తుడన్నది నియోజకవర్గంలో వినిపించే మాట. లిక్కర్ వ్యాపారంలో రాటుదేలిపోయిన రాజాప్రసాద్ తనకు వైన్ షాపులు దక్కకుంటే ఇతరులకు వచ్చిన వాటిని చేజిక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడంటున్నారు. ఆయన లిక్కర్ వ్యాపారం పైన, షాపుల టర్నోవర్ పై కూడా అనుమానాలున్నాయంటున్నారు కొందరు. జానారెడ్డి, ఆయన తనయులు ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డితో సుదీర్ఘకాలంగా ఉన్న సాన్నిహిత్యంతోనే వాళ్ల పవర్స్ను వాడుకొని ఇలా చెలరేగుతున్నారన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. అరాచకాలకు చెక్ పెట్టకుంటే జానా ఫ్యామిలీకున్న పొలిటికల్ క్రెడిబిలిటీ మొత్తం గాలి తీసేసిన బెలూన్లా అయిపోతుందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో.